నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి రైతుకు దరిచేర్చేలా అధికారులు కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జై నివాస్ సూచించారు. వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, అమలధాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జోనల్ లెవెల్ లో కిసాన్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులు కృషిని కలెక్టర్ కొనియాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాతావరణానికి అనుకూలంగా ఉన్న పంటలపై రైతులకు అవగాహన పెంచాలని, అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయాలని విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను కోరారు. మన రైతులు డైరెక్ట్ ఇప్పుడు 50 రోజులు పని అయిపోతుంది. మనకి చెప్పి మన ఇదన్నీ బాగున్నాయని చెప్పి 112 ప్రమోట్ చేస్తాం. పోయినసారి 1 సబ్జెక్ట్ చేసాం, బ్రోకర్ వచ్చింది అన్నారు. ఈ సంవత్సరం 112 చేసాం వల్ల బ్రోకర్ వచ్చింది. బ్రోకెన్స్ రాలేదు సార్, మెంబర్స్ వాడారు. నేను 2 చేస్తాను సార్. అప్పుడు శాంపుల్స్ కూడా ఉన్నాయి సార్. నేను చెప్పడం కదా కామన్ ప్లాట్ఫామ్ డెవలప్ చేయాలి. కామన్ ప్లాట్ఫామ్ మిల్లర్స్ కానీ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఒక ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫామ్ కాదు, వాట్ ఐ మెయిన్ ప్రమోట్ చేస్తాము. 2 లక్షల ఎకరాలు వేసాము. మిల్లర్ వచ్చేసరి అది నువ్వు ఊడిపోతున్నాయి అంటున్నారు. మనం ఏమో మంచి రకాలు ఇవ్వంటున్నాం సార్. రైతులు రేటు తాగుతున్నాయి సార్. మీకు ఇంటర్వ్యూ వెళ్తున్నాం కదా సార్. ఈ 1121 గోదావరి జిల్లాలో ఇప్పుడు ప్రస్తుత రబీలో 6 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఎక్కడ బ్రేక్ కాదు. ఇది లాస్ట్ టైం ఏంటంటే లాస్ట్ 10 మంది మార్చి కొంచెం వచ్చే గారి అవదు సార్. ఇది మిల్లర్స్ చెప్పి అప్పుడు వచ్చి చెప్పాలంటే చెప్పారు సార్. మిల్లర్తో పెట్టి